అన్నా ఓకే సార్. ఓకే సార్. చూడండి సార్. ఓకే కుంజలారాం ఓకే సార్. మన 1వ తేదీ వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెల్లవారుజామున 5:30 గంటలకే ప్రారంభించింది. ఇది ఈరోజు రంగంపేట మండలం నందమూరు గ్రామంలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అది ఏదైతే ప్రభుత్వం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 పెంచుతామని హామీ ఇవ్వడం, ఆ హామీకి అనుగుణంగానే జూలై 1వ తేదీ నుంచి మొదలుపెట్టి ఈరోజు 4వ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 4,000 రూపాయలు వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతాం. ఒక రంగంపేట మండలంలోనే సుమారుగా 6,700 పెన్షన్లు అంటే రూపాయలు రైతులకు డబ్బు ఒక్క రోజులో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ గతంలో పంపిణీ విధానానికి భిన్నంగా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పంపిణీ కార్యక్రమం కొనసాగదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ సచివాలయ సిబ్బందితో కూటమి నాయకుల సహకారంతో ఒకే ఒక్క రోజులో 98-99% పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగిలిన అన్ని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా అత్యంత సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా ఈ వారంలోనే ప్రారంభించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం టేకప్ చేయడం, అదేవిధంగా మెయిన్ రోడ్లు ఏవైతే ఆర్ఎంబీ రోడ్లు ఉన్నాయో అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయో అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమం అందించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందని తెలియజేస్తారు.